నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహులు. మిత్రులారా, నా వీడియో చూసే వాళ్ళందరూ నా టీవీని సబ్స్క్రైబ్ చేయండి. డిఎన్ఆర్ టీవీని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో లైక్ చేయండి, షేర్ చేయండి. మిత్రులారా, మనం మాట్లాడుతున్న అంశం కులగణన. నిన్న నుంచి చూస్తున్నాం, ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసిర్రు. ఏం జరుగుతుందో బీసీలకు రిజర్వేషన్ మీద చట్టబద్ధమైన ఒక బిల్లు పెడతారేమని ఆశించినాం. కానీ ఏమీ జరగలేదు. వాళ్ళు ఏదో ఒక రిపోర్టు అసెంబ్లీలో ఒక రిపోర్ట్ పెట్టే ప్రయత్నం చేసిరు. ఆ రిపోర్టు గాంధీ భవన్లో కూడా వాళ్ళు పెట్టొచ్చు, కానీ దాన్ని ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసి రిపోర్ట్ పెట్టిర్రు. అట్లాగనే ఎస్సీ రిజర్వేషన్ల పైన ఏదో చెప్పే ప్రయత్నం చేసిర్రు. మిత్రులారా, మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఈ 2 రోజుల నుంచి ప్రధాన చర్చలు ఈ సర్వే పైన జరుగుతున్నాయి. వాళ్ళు ఒక రిపోర్ట్ పెట్టిర్రు అసెంబ్లీలో, ఏ క్యాస్ట్ ఎంత ఉన్నదని చెప్పేసి ఒక కులగణన మీద వాళ్ళు చేసిన రిపోర్ట్ ఒకటి పెట్టిర్రు. అది మనం కులగణన ఎట్లా చేసిర్రు, కులగణన చేసినప్పుడు రాష్ట్రంలో నిన్న అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ప్రతిపక్ష ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, హైదరాబాద్లో 30% సర్వే కాలేదని మాట చెప్పుకొచ్చారు. ఈ రాష్ట్రంలో కూడా చాలా మంది, మనం అప్పట్లో వీడియోలు చూసినాం, చాలా మంది ఈ కులగణనకు సపోర్ట్ చేయలేరు. మీరు 54 అంశాలు పొందుపరిచారు, అందులో మన వ్యక్తిగత అంశాలు ఉన్నాయి కాబట్టి మేము సపోర్ట్ చేస్తలేమని చెప్పి చాలా చోట్ల తిట్టుకుంటూ వాళ్ళను సోషల్ మీడియాలో పెట్టిన సందర్భాలు మనం చూసినాం. కానీ వీళ్ళు మాత్రం 96 పాయింట్ సంథింగ్ ఏదో అయిపోయింది, ఇంకా 3 పాయింట్ సంథింగ్ పెండింగ్ ఉన్నదనే మాట చెప్పుకుంటా మన బీసీ శాఖ మంత్రి గారు నిన్న అసెంబ్లీలో చెప్పే ప్రయత్నం చేశారు. ఇవన్నీ విషయాలు పక్కకెడితే, గతంలో కేసీఆర్ గారు కుటుంబ సర్వే అని చెప్పేసి గతంలో ఒక సర్వే చేశారు. 2014లో కేసీఆర్ గారి సర్వే 2014లో చేసిండు. 2024లో కాంగ్రెస్ సర్వే చేశారు. అయితే ఒక రిపోర్టు, ఇది నిన్న కేటీఆర్ గారు కూడా చెప్పారు, మేము దీన్ని పెట్టినాము, మన నెట్లో ఉంది అని చెప్పారు, సైట్లో ఉన్నదని చెప్పారు. ఈ రిపోర్ట్లో చాలా క్లియర్గా అసెంబ్లీలో చర్చ జరిగింది, శాసన మండలిలో చర్చ జరిగింది. దీనిపైన చాలా సింపుల్గా దీని మీద మనం ఈ రిపోర్ట్ చూస్తే చాలా క్లియర్ అర్థమవుతుంది. దీని మీద మనం డీప్గా పోయి చర్చ పెట్టి దీని మీద చెప్పాల్సిన అవసరం లేదు. రిపోర్ట్ చూస్తేనే, వీళ్ళ సర్వే పెట్టిన రిపోర్ట్ చూస్తేనే అర్థమవుతుంది. మిత్రులారా, వీళ్ళు 2014లో కేసీఆర్ గారి సర్వే తీసుకున్నాం. ఎస్సీ జనాభా 63,60,158. ఎస్టీ 36,02,288. బీసీ 1,85,61,856. ముస్లింలు 46,25,062. ఓసీలు 31,29,160. టోటల్ 3,63,95,796 జనాభా సర్వే కేసీఆర్ 2014లో కుటుంబ సర్వే అని చెప్పేసి కేసీఆర్ గారు చేశారు. ఈ సర్వేకు చాలా పక్కడబందిగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని చెప్పేసి జనాలు ముంబై, మహారాష్ట్ర, బొంబాయి, పూణె, ఎక్కడెక్కడ ఉన్న హైదరాబాద్ ఉన్న వాళ్ళంతా ఊళ్ళలోకి వెళ్ళి ఈ సర్వే చాలా పక్కడబంది జరిగింది, చాలా ఒరిజినల్ డేటా ఉంది ఈ సర్వేలు అని చెప్పేసి విశ్వాసం ఉన్నది ప్రజలకు, తెలంగాణ ప్రజలకు. ఈ సర్వేలో విశ్వాసం లేదు. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో ఏం జరిగింది, సర్వే జరిగేటప్పుడు విషయం మనం పక్కకెడితే, చూడండి మిత్రులారా, ఎస్సీ జనాభా 63 లక్షలు. ఈ 63,60,000 ఈ 2014లో చూపిస్తే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 61,84,319 చూపించింది. చూడండి, 2014-24 మధ్యన ఏం కావాలి, జనాభా తగ్గాలనా పెరగాలనా? ఇది చాలా సింపుల్. ఇది మనం దీని మీద పెద్దగా ఆరాధీసి లెక్కలు చేయాల్సిన అవసరం లేదు. 63,60,000 కేసీఆర్ గారు సర్వేలో వస్తే 61,84,000 ఎట్లా వస్తుంది? ఈ సర్వే 24లో జనాభా పెరగాలి కదా, మరి ఎందుకు తగ్గింది? 1,75,839 మంది ఎస్సీ జనాభా తగ్గింది. ఇక్కడ చూడండి, ఎవరి జనాభా పెరిగిందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఎస్టీలు చూడండి, ఇక్కడ 36 లక్షలు, 37 లక్షలు, ఇక్కడ పెరిగింది 1 లక్ష. ఓకే,
తర్వాత బీసీలు 1,85,60,61,000 కేసీఆర్ అప్పుడు 2014లో కేసీఆర్ గారి సర్వే చూపిస్తే ఇక్కడ చూడండి బీసీలు ఎంత ఘోరం అంటే బీసీల విషయంలో 1,64,09,175 రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సర్వేలో దగ్గర 21 లక్ష అంటే 22 లక్షల జనాభా తగ్గింది. బీసీల కోసమే మేము కుటుంబ గులగణన చేసినాం, బీసీల కోసమే మేము రేపు 42% రిజర్వేషన్ చేయబోతున్నాము స్థానిక ఎలక్షన్లు అని చెప్పుకుంటూ వచ్చారు. మీరు 22 లక్షల జనాభా తగ్గిస్తారా? 22 లక్షల జనాభాను తగ్గించారు అంటే ఇది అసలు మీరు బీసీల పైన మీరు ఎంత సిద్ధశుద్ధితో పనిచేస్తారని. ముస్లింలు చూడండి 46,25,000 ఉంటే 44,59,000 వీళ్ళకు 1,66,000 తగ్గించారు. ఓసీలు ఇక్కడ మనం మాట్లాడాలి. ఓసీలు కేసీఆర్ గారి సర్వేలో 2014లో 31,29,160 వీళ్ళది 31 లక్ష. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూడండి 47,19,115. చూడండి ఇక్కడ చూడండి ఒకేసారి 15 లక్షలు అంటే 16 లక్షల జనాభా పెరిగింది. ఇక్కడ 16 లక్షల జనాభా ఓసీలకు పెరుగుతుంది ఎట్లా? 22 లక్షల జనాభా బీసీలకు తగ్గుతుంది ఎట్లా? ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. సారీ, ఎవరి ప్రభుత్వం ఎవరి కోసం నిలబడాలి, ఏం చేస్తున్నారు అన్నది మనం ఇక్కడ గమనించాలి. బీసీలు ఎట్లా తగ్గుతారు, ఓసీలు ఎట్లా పెరుగుతారు? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇప్పుడు బీసీలు ఎట్లా తగ్గుతారు, ఓసీలు ఎట్లా పెరుగుతారు, ఎస్సీలు ఎట్లా తగ్గుతారు? 2014-24 మధ్యన జనాభా పెరిగితే మీరు దగ్గర 10 లక్షల మంది జనాభా తగ్గిందని చూపిస్తారు. కానీ తప్పు. నేను ఏమంటున్నా అంటే 10 లక్షల మీరు జనాభా ఎస్సీలను తగ్గించారు. 10 లక్షల జనాభా పెరగవలసిన జనాభా పెరగాలి. ఎస్సీలను 10 లక్షలు తగ్గించి చూపించారు, ఎస్టీలను ఒక 5 లక్షలు తగ్గించి చూపించారు, బీసీలను 25 లక్షల వరకు పెరగాలి తగ్గించి చూపించారు. మీరు 30 లక్షల జనాభా పెరగాలి, మీరేం చేశారు? 10 లక్షల జనాభా తగ్గినట్టు చూపించారు, 16 లక్షల జనాభా ఓసీలకు పెరిగినట్టు చూపించారు. అంటే ఇక్కడ చూడండి రెడ్ల రాజ్యము, ఇది రెడ్ల రాజ్యం. రెడ్లను పెంచుకున్నారు. ఇక్కడ ఏం జరిగింది చాలా క్లియర్ గా, రెడ్ల రాజ్యంలో రెడ్లను పెంచుకున్నారు. గతంలో ఏం జరిగింది? 55 జీవో ఉండే, 55 జీవో కేసీఆర్ గారి జీవో నెంబర్ 55 జీవో నెంబర్ తీసుకొస్తే ఈ ప్రభుత్వం రాగానే జీవో కొట్టేసి జీవో నెంబర్ 29 తీసుకొచ్చారు. అంటే ఈడబ్ల్యూఎస్ కోటాలో జాబులు ఓసీలకు వచ్చే ప్రయత్నం చేసి నేను ఆ రోజే అనుకున్నా ఇది ఈ రాజ్యం రెడ్ల వైపు అడిగేస్తున్నది, ఇది రెడ్ల రాజ్యం అని చెప్పి నేను ఆ రోజు ఒక వీడియో కూడా చేసిన, నేను నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. కానీ మిత్రులారా 15 లక్షల ఇప్పుడు నేనేమంటున్నా, ఓసీలు 8% ఉన్న ఓసీలు 13.31కి ఎట్లా పెరుగుతారు? బీసీలు, నా బీసీ బిడ్డలు 51% ఉన్న రిజర్వేషన్ 2014లో 51% ఉన్న పబ్లిక్ 46.25కి ఎట్లా తగ్గిస్తారు? ఇది ఈ సర్వే నేను చెప్తున్నా, ఈ సర్వే బూటకం. ఏదో జరిగింది ఈ సర్వేలో, ఏదో జరిగింది. మీరు ఒకటి చేయబోయి మీ అంతర్గతంగా ఇది కొంతమంది రెడ్లు, నా బీసీ ఎమ్మెల్యేలకు తెలియదు, ఎస్సీ ఎమ్మెల్యేలకు తెలియదు, ఎస్టీ ఎమ్మెల్యేలకు తెలియదు. ఈ రిపోర్ట్ చేసింది ఎవరు చేసిరంటే ఆ తీన్మార్ మల్లన్న అంటాడు కదా, రెడ్లు కూర్చొని మా జానరెడ్డి చేసిండు, చేసి. నేను ఏమంటుంటే రెడ్లు ఎవరు చేసిరన్నది కాదు ఇక్కడ. ఈ రిపోర్టు మీరు బీసీలకు మేము న్యాయం చేసాం, ఎస్సీలకు న్యాయం చేసామని మీ అధినేత రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని చేతిలో పట్టుకొని దేశమంతా తిరిగి చెప్పిండు. ఇదా మీరు చేసేది? ఎట్లా తగ్గించారు? నేను అంటున్నా 22 లక్షల జనాభాను మీరేం తగ్గించారు కదా బీసీలా. వీళ్ళు చచ్చిపోయారా? 2014 నుంచి 2024 మధ్యన ఈ జనాభా చచ్చిపోతే వాళ్ళ గోరీలు వాళ్ళ సమాధులు ఏంటో చూపించగలుగుతారా మీరు? ఎస్సీలు 1 లక్షని చూపించారు, 2 లక్షలు తగ్గిపోయారు, వాళ్ళ సమాధులు మీరు చూపించగలుగుతారా? 15 లక్షలు పుట్టి 16 లక్షల జనాభా ఓసీలో పెరిగినని చూపించారు. రికార్డు తీయండి, పెట్టండి రికార్డు, పబ్లిక్ డొమైన్ లో పెట్టండి రికార్డు. ఇది పబ్లిక్ ను నిండా ముంచే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. మిత్రులారా గమనించండి, మనం అలర్ట్ కాకుంటే నిన్న ఒక బీసీ సంఘాలు చెప్తున్నాయి వీళ్ళ సర్వే రిపోర్ట్ మొత్తం చించి పారేసినాయి.
వీళ్ళ సర్వేను సించిపారేసినాయి. నేను అందుకే అంటున్నా, ఓ మేధావులారా స్పందించండి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది స్పందించండి. ఆ రోజే జీవో నెంబర్ 55 కొట్టేసి 29 తెచ్చిన నాడే స్పందించి ఉండింటే ఇగో రిపోర్ట్ ఇలా ఇలా రాకపోతుంది నేను అనుకుంటున్నాను. కేసీఆర్ గారు రిపోర్ట్ చేసిండు, 100% తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగి రిపోర్ట్ చేసిండు. ఈ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని అద్భుతమైన పథకాలను రూపకల్పన చేసి ఈ రిపోర్ట్ ద్వారానే పథకాలను పబ్లిక్ పంచే ప్రయత్నం చేసిండు. మీరు రాగానే కేసీఆర్ గారి సర్వేను కొట్టేసి దాన్ని తీసేసి మీ సొంత స్వలాభం కోసమా మీరు 8% ఉన్నది 13% ఎట్లా పెరుగుతారు అంటున్నాను నేను. సింపుల్ క్వశ్చన్ ఇది. అంటే మీరు మీ జనాభా పెరుగుతుంది ఎట్లా, బీసీ ఎస్సీ మైనార్టీల జనాభా తగ్గుతుంది ఎట్లా? మిత్రులారా, ఇది చాలా ఈ సర్వేలో, ఈ కాంగ్రెస్ చేసిన సర్వేలో చాలా ఈ సర్వేను కనుక వాళ్ళు లెక్కలోకి తీసుకొని పోతే ప్రజలకు ఈ బీసీ బిడ్డలకు, నా ఎస్సీ బిడ్డలకు చాలా అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. ఇంకొక విషయానికి వద్దాం మిత్రులారా. ఎస్సీలకు సంబంధించిన వస్తే వీళ్ళు ఏదో మూడు రకాల దీన్ని కేటగిరైజేషన్ కోసం పెడుతున్నామని చెప్పి పెట్టిరు. 3 రకాల కేటగిరైజేషన్ కోసం కేటగిరీ చేస్తున్నామని చెప్పేసి పెట్టిరు. వాళ్ళు రిపోర్ట్ పెట్టిరు 3 రకాలు చేస్తున్నామని. గ్రూప్ 1లో 15 కులాలు, గ్రూప్ 2లో 18 కులాలు, గ్రూప్ 3లో 26 కులాలను పెట్టిరు. మొత్తం 59 కులాలకు సంబంధించిన రిపోర్ట్ పెట్టిరు. మిత్రులారా, గ్రూప్ 1లో 3% ఉన్నారు, గ్రూప్ 2లో 62% గ్రూప్ 3లో 33% జనాభా లెక్కల ప్రకారం అని చెప్పేసి శాతం పెట్టారు. ఇది ఎట్లా చేసిర్రు చూడండి, చాలా సింపుల్ గా చూడండి. వీళ్ళు సర్వే చేసిర్రు కదా, వీళ్ళ సర్వే ప్రకారమే కదా ఇప్పుడు ఈ కేటగిరైజేషన్ చేయాలి కదా. వీళ్ళు ఏం చేసిర్రు, చాలా తెలివిగా ఇక్కడ పెట్టిర్రు, కాలంలో ఏం పెట్టిర్రు, జనాభా శాతం 2000 జనాభా లెక్కల ప్రకారం అని పెట్టిర్రు. చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం. మరి మీరు 2024లో ఒక సర్వే చేసారు, దాని పరంగా ఎందుకు చేయలేరు మీరు ఈ కేటగిరైజేషన్? అందుకే మీ దగ్గర ఇది చేస్తే, ఇది గ్రూపులుగా వారు పెడితే మీ లెక్క బయటపడుతుంది అని చెప్పేసి ఇది పెట్టకుండా వీళ్ళు ఏం చేసిర్రు, ఇగో 2011 ప్రకారం ఎస్సీలు ఇంతమంది 59 కులాలకు సంబంధించింది ఇచ్చిర్రు. నేను ఏమంటున్నా అంటే, మీరు 2024లో ఎస్సీ ఒక సర్వే జరిగింది, అద్భుతమైన సర్వే అని మీరే చెప్తున్నారు, నా బీసీ మంత్రులు చెప్తున్నారు, ఎస్సీ మంత్రులు చెప్తున్నారు. పాపం వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుంది అన్నది, ఇన్సైడ్ తెలియదు. నేనేమంటున్నా, మీరు గనక ఇది సర్వే నిజమైతే నేనేమంటున్నా 59 కులాలకు సంబంధించింది రిపోర్ట్ పెట్టండి. ఏ కులం ఎంతున్నదో మీరు ఇచ్చిరు కదా, ఏ కులం ఎంతున్నది. ఇప్పుడు మీ కులంలో ఏం చెప్పారు, మాతంగి 704 మంది ఉన్నారు రాష్ట్రంలో. తర్వాత డక్కలకు సంబంధించిన వాళ్ళు 2558 మంది ఉన్నారు. చాదాటి 125 మంది. తర్వాత మాదిగా 32,33,642. మాల 15,27,143. ఇట్లా అన్ని కులాలు ఉన్నాయి కదా, అన్ని 59 కులాలకు సంబంధించిన డేటా పెట్టండి, మీరు రిలీజ్ చేయండి. మీరు చెయ్యరు, మీ దగ్గర చేస్తే కనుక మీ బండారం బయటపడుతుంది. ఈ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు ఈ 42% రిజర్వేషన్ శాతం బీసీలకు పెంచుతామని మాట ఇచ్చారు. మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో చాలా క్లియర్ గా చెప్పారు, మీ అగ్రనేతలు చెప్పారు, మీరు చెప్పారు. కాబట్టి ఈ విషయంలో ఏమన్నా పొరపాటు చేస్తే ప్రజలు చాలా మేధావులుగా, వాళ్ళు ఇంటెలిజెంట్ గా మీ సైట్ లో అద్భుతమైన డేటా ఉన్నది. 2014 డేటా ఉంది, కేసీఆర్ గారు 14 డేటా ఉంది, 2011 డేటా ఉంది. ఏమన్నా పొరపాటు మీరు ఏదో మేము ఏదో క్రియేట్ చేసి ఏదో చేయగలుగుతాం అంటే మాత్రం ప్రజల్లో మీరు దోషిగా మిగులుతారన్న విషయం అని నేను ఇంకో విషయం చెప్తున్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలారా, ఏ పార్టీ అయినా కావచ్చు, ఓ పార్టీ ఏ పార్టీ అయినా ఎమ్మెల్యేలారా, మీరు రండి, మీరు అడగండి మా జనాభా ఎట్లా తగ్గుతున్నది అని మీరు లెక్కలు తీసుకురండి. మీ ప్రభుత్వం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎస్సీ ఎమ్మెల్యేలు కావచ్చు, మా జనాభా 51% ఉన్న జనాభా 46% ఎట్లా తగ్గింది? ఒకవేళ తగ్గితే 22 లక్షల జనాభా తగ్గితే వాళ్ళు చచ్చిపోయిన సమాధులు, వాళ్ళ డేటా, డెత్ డేట్లు, వాళ్ళ పేర్లు ఉంటాయి కదా, అవి తీసుకోండి. మీరు తీసుకోకుంటే బీసీ ఎమ్మెల్యేలు దోషులుగా మిగిలిపోతారు.
ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎమ్మెల్యేలు దోషులుగా మిగిలిపోతారు. మీ స్వలాభం కోసం ఏదో మీరు ఇన్సైడ్ వాళ్ళకు ఈ పెరిగిన శాతానికి మీరు సపోర్ట్ చేస్తే ఈ ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజలు మిమ్మల్ని క్షమించారు మిత్రులారా. ఇది అంశం. నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహులు.